ఎదురింట్లో శివాజీ ఏదో మాట్లాడారు, మా పక్కింట్లో అనసూయమ్మ ఫైర్ అయిపోయారు. వాడు కోర్టులో కొట్టుకుపోను, ఈవిడ హీరోయిన్ అయిపోను. మన శివాజీ అనసూయమ్మ ప్రశాంతంగా ఉన్నారు, మధ్యలో రీచ్ కోసం వచ్చిన నిన్నే మింగుతూ ఉన్నారు. ఫస్ట్ ఇండియా తీసుకొస్తారు, మీకే సోవల గుచ్చేస్తారు. మీరంతా హార్ష్గా వెళ్ళిపోవాలా, అన్సబ్స్క్రైబ్ చేయాలా, ఛానల్ కి రిపోర్ట్లే మీరు కొట్టాలా, నేను సంకనాకి పోయేలా. దేవతలను తిడుతూ ఉంటే చూస్తూ కూర్చోనుండాలా, ఏ ఎరుహు కుప్పలుగా నేను చూస్తే నాకే గుర్తొస్తుంది కాలంలో జలగా. చాలా చిన్న పిల్లలా ఉంది, ఇంత చిన్న అమ్మాయి మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేసేద్దాం. ఇది విను, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. అది పక్కన పెట్టి ఇంకోటి విను. నీ వాదేటి బామ్మది? అరే అమ్మాయి నా చెల్లి. నిజమా? అరే వెనిజులా దేశంలో మొత్తం దేశం సంకనాకపోతే అక్కడ ఆడపిల్లలందరూ ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. సినారియో చెప్తాను, 5,000 మందిలో 15 సంవత్సరాలు ఉన్నారు, 14 సంవత్సరాలు ఉన్నారు, 12 సంవత్సరాలు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 5,000 సంవత్సరాలు వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు 1000 రూపాయలకి. ఓకే, సో నేను అందులో ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశానా లేదా? బత్తాయి నా ఏట్లా డైనోసర్ నువ్వు? నువ్వు డైనోసర్ అయితే నేనే ఉన్నా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ తొడకోట మీసం మేలేసి చెప్తున్నా. చెప్పు, చెప్పి తగలడు. ఏసీ రూమ్ లో కూర్చొని సోఫా సెట్ మీద కూర్చొని మైక్ ఆన్ చేసుకొని గూగుల్లో 2 ఫోటోలు తీసుకొని సొల్లు చెప్పే నీకే అంతుంటే ప్రపంచాలు తిరిగి ఖండాంతరాలు దాటి 130 దేశాలు తిరిగి బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. ఈ డైనోసర్ అంట, ఈ డైనోసర్ అయితే చిన్న వార్నింగ్ వచ్చ పోసుకొని వీడియో డిలీట్ చేసావు. అంత భయమా? భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. ఇంత భయస్తుడు అయ్యుండి వీడియోలు ఎలా చేస్తున్నావురా? ఏదో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. ఈ నవ్వులో తెలియలేదా? ఏదా ఇప్పుడు 14 అమ్మాయి రేపు కేసు మా చెల్లితో అక్రమ సంబంధం అంటగట్టా ఏమంటావా నీ మీద ఎఫ్ఐఆర్లు? ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఇప్పుడు చెప్పురా, మీ ఇంట్లో ఎంత పెద్ద బొక్క పెట్టుకొని నువ్వు నా మీద ఎలా మాట్లాడుతావు? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నువ్వు నీ ఉల్లిపాయల కోసం టమాటాల కోసం నన్ను లాగుతావా? అంటే మీ డబ్బుల కోసం మనిషి మారిపోయినా కూడా సూదుల్లో గుచ్చుకొని తింటారా? ఏ డౌటా? ఎరబత్తాయి ఫ్లైట్ టికెట్ వేస్తావా? నాకు నిత్యం ఫ్లైట్లో తిరిగే నాకే ఫ్లైట్ టికెట్లు వేస్తావా? ఏంటిది మాకేంటిది అంటున్నా? సోఫాలో కూర్చొని నెలకు 30-40 లక్షలు రావు. ఇంకా బత్తాయి రంగు, ఈ బత్తాయి భజన ఏం ఉండవు. ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ చూపించారు. మొత్తం మహాభారతాన్ని అయితే ఉపవాసం, ఒంటిపూట ఉపవాసంతో నిష్ఠాగరిష్ఠుని 60 రోజులు చెప్పాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. 130 దేశాలు తిరిగాను. రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? 6 సంవత్సరాలు తిరిగాను. రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా ట్రావెలర్కి? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. పని పాట ఉందరా నీకేమైనా? సారీ చెప్పాను కదరా. సంస్కారహీనులు. మన దేశాన్ని నేను ఎలా చేయాలనుకుంటున్నాను రా. బత్తాయి అంటే ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళు అంటావు నువ్వు ఎలా చేస్తున్నావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే ఇలా అవ్వద్దా మన దేశం? ఇలా అవ్వద్దా? ఇంకెప్పుడు అదే 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 జై శ్రీరామ్, అదే బత్తాయి, అదే ఆంజనేయ స్వామి, అదే సీతమ్మ, అదే మతం మీద అలా తీసుకెళ్తూ ఉంటారా మీ బతుకులంతా? మీ బత్తాయి గ్యాంగ్ అంతానా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది?
ఈ 2026 బత్తాయిలందరినీ జ్యూస్ పెంచడానికి ఒకడు వచ్చాడు. బత్తాయిలకి మొగుడు వచ్చాడని చెప్పి చరిత్ర చెప్పుకోవాలి, ప్రపంచం చెప్పుకోవాలి. నాకు తప్పులు ఎంచడానికి నాలో ఏమీ లేవు. 99% నేను సూపర్ హీరోని. ఏమో సార్ నాకు తెలియదు సార్. అరే నేను ఒక బూతు అనే మాట తీసేస్తే నేను హీరోని రా. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఒకే ఒక్క తప్పు ఉంది, బూతు. నా నోట్లో నుంచి వచ్చిన బూతు ఇప్పుడు అది 2026లో ఇంకెప్పుడు వినపడదు. మాకు నమ్మకం లేదురా. ఇంకా నా జ్ఞానంతో కొడితే షేక్ అయిపోద్దిరా, ఇండియా షేక్ అయిపోద్ది. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ఏం చైనా సిరీస్ మర్చిపోయావా? షేక్ చేశానా లేదా? ఏం జుంబాంబే వీడియోతోని తెలుగు రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్తు మార్చేశాను రా. అది నా వీడియో పవర్, అలా ఉంటది. గాడిది గుడ్డేం కాదు. కరెక్ట్ గా పాయింట్ మాట్లాడితే షేక్ చేస్తా, షేక్. తెలుగు ప్రజలు అన్వేషణ తోపు దమ్ముంటాపు ఎందుకంటారో తెలుసురా? ఇంతమంది కుక్కలు అడుస్తున్నా త్వరకొట్టి ఇంకా మీసం ఎలాస్తున్నారు చూడు, అందుకు. ఏదో పిల్లపుకు మాటలు నువ్వు యాప్లప్పుడు ఒక్కొక్కరిని షేక్ చేశాను రా, పోయించాను ఒక్కొక్కరిని 5 సంవత్సరాల పోరాడి కోకొట్ట వేలతో పెకిలించి బయటని పారేశాను. ఒక్కనే చేశాను. వన్ అండ్ ఓన్లీ ఆర్మీ నా అన్వేషణ. నీకంత సీన్ లేదనుకున్నారా అమూల్ బేబీ? ఆడే చేశారు అన్ని సోర్స్. ఈ క్రమంలో ఎన్నో మందిని తిట్టాను, ఎన్నో మందిని కొట్టాను, ఎన్నో రాజకీయాలు చేశాను. అవన్నీ జుజు బేబీ. అబ్బో. ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ 6 సంవత్సరాల్లో నేను దానం చేసింది అక్షరాల 80 లక్షల రూపాయలు. ప్రతిదీ మార్కెట్లోనే ఉంది, వెళ్ళి చెక్ చేసుకో. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? రాబోయే రోజుల్లో ప్రతి బత్తాయికి జ్యూస్ పిండే కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కడికి రక్తం వచ్చేస్తుంది. అరే ఏంట్రా బత్తాయి నారింజ? బత్తాయి అంటే స్వీట్ లెమన్. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. మీ మమ్మీ గారికి నాన్నగారికి హాయ్ చెప్పానని చెప్పు. ప్రపంచ యాత్ర కోర్సు నుంచి మలేషియా కౌలాలంపూర్ నుంచి. ఓకే, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది.